అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషన్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టర్ని. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా ఏంటంటే మనకి వింటర్ వచ్చింది. వింటర్ సీజన్లో చాలా మటుకు ఏంటంటే మనకి హెడేక్, తర్వాత కోల్డ్, కాఫ్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ అన్నది చాలా వీక్గా ఉంటుంది. సో ఈ టైముల్లో మనము ఏమేమి చేయాలి, అలాగే ఫీవర్ అది కూడా ఫ్రీక్వెంట్గా పిల్లలకి కానీ పెద్దవారికి కానీ అందరికీ కూడా ఈ కోల్డ్ అంటే బాగా చలిగా ఉండడం వల్ల బాడీలో చాలా రకాలుగా చేంజెస్ ఉంటాయి. సో దానివల్ల మెయిన్గా ఏంటంటే వాటర్ కంటెంట్ అన్నది తీసుకోరు. దానివల్ల బాడీ కూడా వాయుతత్వం, ఎందుకంటే ఎక్కువ వాయుతత్వం అన్నది ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మనకి అబ్జార్ప్షన్ ఉంటుంది అన్నమాట. అంటే వాతం చేస్తుంది అన్నమాట బాడీ. సో అందుకని ఈ టైంలో ఏంటంటే ముఖ్యంగా కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల, హోమ్ రెమెడీస్, సింపుల్ రెమెడీస్ చేసుకోవడం వల్ల మనము ఈ వింటర్ సీజన్ అంతా కూడా మనము చక్కగా, అంటే చలికాలం అంతా కూడా మనము మ్యాక్సిమము ఈ ఫీవర్ కానీ, అదే ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఫీవరు, కోల్డ్, కాఫ్, అలాగే ముఖ్యంగా హెడేక్ ప్రాబ్లమ్స్, అలాగే స్టమక్ ఇష్యూస్, ముఖ్యంగా అంటే అబ్జార్ప్షన్ అది ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ కూడా మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ వీడియోలోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఏ విధంగా స్టెప్స్ ఫాలో అయితే కనుక ఈజీగా మనము ఈ వింటర్ సీజన్ అంతా కూడా హ్యాపీగా, అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకొని, మేనేజ్ చేసుకొని కొన్ని హెల్త్ ఇష్యూస్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు చక్కగా అందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా, నాకు కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. మన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో హ్యాపీగా మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్దాం మనము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి వింటర్ అంటే ఇక్కడ చలికాలం, ముఖ్యంగా మనకి బాడీ అంతా కూడా వాయుతత్వంతో నిండే ఉంటుంది. సో మ్యాక్సిమం 80% వాయుతత్వం ఉంటుంది, రిమైనింగ్ 20% వచ్చేసి కపతత్వంతో ఉంటుంది మన బాడీ. సో ముఖ్యంగా ఏంటంటే అందుకనే మనము ఈ వాయుతత్వాన్ని అలాగే ఈ కపతత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ముఖ్యంగా మనము అభ్యంగ స్నానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అభ్యంగ స్నానం అంటే ఏంటంటే బాడీకి కంపల్సరిగా కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే మనకి నువ్వుల నూనెతో కానీ కంపల్సరిగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే బాడీ అంతా కూడా పట్టించి మసాజ్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకేమవుతుందంటే బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ కూడా, అంటే ఏంటంటే బాడీ ఓవరాల్గా బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరగడానికి కూడా మనకి ఇక్కడ బాడీ కంపల్సరిగా ఈ కోల్డ్ వల్ల ఏమవుతుందంటే పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అంటే బాగా ఎక్కువగా చలియడం వల్ల పోర్స్ క్లోజ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ పోర్స్ ఓపెన్ అవ్వడం కోసం కంపల్సరిగా ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల ఓపెన్ అవుతాయి పోర్స్. దానివల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అట్లానే మన బాడీలో 70% ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. కానీ మనకి చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మ్యాక్సిమం ఏంటంటే తాగాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే వాటర్ తాగాలనేటువంటిది, ఎందుకు బాడీలో మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చలి వల్ల తాగాలనేటువంటి వాటర్ కంటెంట్ తీసుకోవాలనేటువంటి ఇష్టం అన్నది ఏర్పడదు. దానివల్ల ఏంటంటే వాటర్ అనేది తగ్గిస్తాం, తీసుకోము, ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది తీసుకోం. సో మనకి బాడీలో కంపల్సరీగా 72% వాటర్ ఉండాలి. కాబట్టి మనకి దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ డ్రై అయిపోతాయి, అలాగే ఎక్స్టర్నల్గా కూడా మన స్కిన్ అనేది డ్రైనెస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ లూబ్రికేషన్కి అలాగే వాటర్ కంటెంట్ బాడీలో ఉండాలి. లూబ్రికేషన్కి మనం ఆయిల్ యూజ్ చేయాలి, ఇంటర్నల్గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా కూడా మనకి వాటర్ కానీ ఆయిల్ కానీ కంపల్సరీగా, నెయ్యి లాంటివి అన్నీ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. సో ముఖ్యంగా ఇంటర్నల్గా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక మనకి, అలాగే ఇంటర్నల్గా డ్రైనెస్ అవ్వకుండా ఉండడానికి మనకి కంపల్సరీగా డైలీ కూడా 1 స్పూన్, అంటే ఇక్కడ ఎలాగంటే 1 స్పూను గీ కానీ ఆయిల్ కానీ, లేకపోతే మనకి నువ్వుల నూనె అయినా సరే 1 స్పూను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్లో, గోరువెచ్చని నీళ్ళలో బాగా 1 స్పూన్ కలుపుకొని తీసుకోవాలి. ఓకేనా? ఇది ఇంటర్నల్గా అభ్యంగం, ఇంటర్నల్గా సర్క్యులేషన్ బాగా. సో ఎక్స్టర్నల్గా ఏంటంటే మనకి కోకోనట్ ఆయిల్ కానీ, అలాగే మాయిశ్చరైజర్స్, మంచి మాయిశ్చరైజర్స్ కూడా వాడుకోవచ్చు. అట్లానే ఏంటంటే
నువ్వుల నూనె, మనకి గానుగ నూనె అంటారు కదా, ఆ నువ్వుల నూనె అది కూడా చక్కగా స్కిన్ అంతా కూడా అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో దానివల్ల అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. సో చేసుకునేటప్పుడు కూడా సర్క్యులర్ మోషన్లో బాడీ అంతా కూడా మసాజ్ చేసుకోండి. సో వీక్లీ వన్స్ అయినా సరే కనీసం బాడీ అంతా చేసుకోండి. మీన్వైల్ లేకపోతే కనుక ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మన చేతులకి, కాళ్ళకి, అలాగే ఫేస్కి కంపల్సరీగా మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్గా కంపల్సరిగా కొన్ని హెర్బల్ టీస్ అనేవి కంపల్సరిగా తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గోరువెచ్చగా ఉండేటటువంటి వాటర్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. సో వాటర్లో కూడా మనకి హెర్బల్ టీస్లో కూడా మ్యాక్సిమము తులసి, అలాగే పుదీనా, అట్లానే మనకి నిమ్మ చెక్క ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకొని టీ రూపంలో మనం తీసుకోవడము. అట్లానే దాంట్లో కూడా ముఖ్యంగా మనకి అంటే పూర్తిగా ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడం కోసం కూడా కొంచెం పసుపు, తర్వాత చక్కగా మనకి అల్లం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒక టీ లాగా మనము డైలీ తీసుకోవాలి. అలాగే ఒక డ్రాప్స్ రూపంలో అయినా సరే మనకి పంచతులసి అలాంటివి కూడా మనకి దొరుకుతాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఆ డ్రాప్స్ అన్నవి వాడుకుంటా తీసుకోండి. సో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ జలుబు చేయకుండా ప్రివెంట్ చేయొచ్చు. కాఫ్, కోల్డ్ ఇవన్నీ కూడా అంటే మెయిన్గా జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే ఆక్సిజన్ అన్నది బాగా అందుతుంది, బ్రీదింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ కోల్డ్ అంటే ఇక్కడ బాగా వింటర్ సీజన్లో ముఖ్యంగా మనకి చాలా మటుకు ఎక్కువగా చలిగా ఉండడం, నైట్స్ పడుకునేటప్పుడు అలాగే మార్నింగ్ కూడా, నైట్స్ మార్నింగ్ 2 టైముల్లో కూడా కంపల్సరీగా మ్యాక్సిమం బయటికి వెళ్ళగలం. ఎందుకంటే వాయుతత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎయిర్ పెనిట్రేట్ అయినప్పుడు చాలా మటుకు ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి. బాడీలో పెయిన్స్ అనేవి, ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బాడీ పెయిన్స్ అనేవి వస్తాయి. సో దానికోసం కంపల్సరీగా పడుకునేటప్పుడు చెవులో మీరు కంపల్సరీగా దూది అన్నది పెట్టుకోవాలి. ఓకేనా? సో కంపల్సరీగా దూది పెట్టుకోవాలి. అలాగే చాలా సింపుల్ థింగ్ ఏంటంటే లైట్గా అవుటర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఇక్కడ మనకి కోకోనట్ ఆయిల్ చక్కగా అప్లై చేసుకోండి. కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత కాటన్ పెట్టుకొని పడుకోండి. అలాగే బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వెళ్ళిపోండి. ఓకేనా? సో దానివల్ల ఏంటంటే వాయువు అన్నది లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముక్కులో కూడా, ముక్కు రంధ్రాలు 2 రంధ్రాల్లో కూడా కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అంటే లైట్గా మనకి కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. లేదంటే నైట్ పడుకునేటప్పుడు మనకి ఈ నస్యం అంటారు, ఈ నస్యం డ్రాప్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనం కావాలంటే ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి ఉంటే కనుక అది చక్కగా డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. కొంచెం గోరువెచ్చగా చేసుకొని చల్లారిన తర్వాత ముక్కు రంధ్రాల్లో 2 వేసుకోండి. అలాగే అంటే ఈవెన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే బెస్ట్ థింగ్, ఈ 3 వాడచ్చు. అలాగే అంటే ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్ వాడచ్చు. అలాగే నువ్వుల నూనె కూడా మీరు ఒక 3-4 డ్రాప్స్ 2 రంధ్రాలు వేసుకొని చక్కగా రిలాక్స్డ్గా పడుకోండి. సో నిద్రపోయేటప్పుడు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అరచేతులు, అరకాలకు కూడా చక్కగా కోకోనట్ ఆయిల్ కానీ, ఓకేనా, నువ్వుల నూనె అయినా సరే చక్కగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా రాసుకొని పడుకో. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్గా మనకి అభ్యంగం, అంటే ఇక్కడ అభ్యంగ స్నానంకి అని చెప్తారు, అంటే ఓవరాల్ బాడీకి. బట్ ఈ అరచేతుల అరకాలకి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ 72,000 నాళ్ళు చక్కగా యాక్టివేషన్ జరుగుతుంది. అలాగే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు అద్భుతంగా మనకి బాడీలో ఏదైనా అంటే మలినాలు ఏవైనా ఉన్నా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ అను ఫాలో. అలాగే ఏంటంటే కంపల్సరీగా ఈ కంజక్షన్ అంటూ ఉంటుందండి. ఇక్కడ మనకి గుండె దగ్గర కానీ అంటే ఇక్కడ మొత్తం అంతా బ్రీదింగ్ అనేది ఇబ్బంది పడతారు కాబట్టి సో ఈ చెస్ట్ కంజక్షన్ అంటూ ఉంటుంది. అలాంటివి కూడా ఈజీగా మనము క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇమోషనల్ ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ కంపల్సరీగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోండి. అలాగే థ్రోట్ దగ్గర కూడా ఇక్కడ చూస్తున్నాను కదా, ఇక్కడ కూడా చక్కగా కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ముఖ్యంగా మాయిశ్చరైజర్ లాంటివి కూడా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్లేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా జలుబు, దగ్గు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అట్లానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లింఫాటిక్ సిస్టమ్ అని చెప్తారు మనం. సో సైనస్ పాయింట్ అని కూడా అంటారు. అది సైనస్ పాయింట్లు ఈ 2 కూడా ఈ ముక్కు రంధ్రం అంటే ఇక్కడ మనకి ముక్కు నాస్ట్రిల్స్ పక్కన వస్తాయి. ఇవి సైనస్ పాయింట్. సో డైలీ కూడా కంపల్సరీగా మనం ఫేస్ మసాజ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ దగ్గర చక్కగా అంటే కొంచెం ఆయిల్ కానీ లేకపోతే
ఏదైనా సరే, అంటే ముఖ్యంగా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఈ ప్లేస్లో అప్లై చేసుకొని చక్కగా ప్రెస్ చేయండి. ఇది అట్లీస్ట్ ఈ సైనస్ అన్నది క్లియర్ చేయబోతుంది, అంటే నాస్ట్రిల్స్ బ్లాకేజెస్ అన్నది క్లియర్ అయిపోతాయి. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనకి ముక్కు కారడం అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత ఏంటంటే అద్భుతంగా ఈవెన్ నిద్ర కూడా బాగా పడుతుంది అన్నమాట. సో నైట్స్ ఇక్కడ చలి వల్ల కూడా నిద్ర అది ఇన్సోమియా ప్రాబ్లమ్స్ అని కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో చక్కగా ప్రెస్ చేసుకోవడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది లింఫాటిక్ సిస్టమ్ అని చెప్తారు. చక్కగా సేమ్ థింగ్ ఆయిల్ ఏదైతే అప్లై చేసుకొని పైకి కిందకి ఇలాగా నాస్ట్రిల్స్ దగ్గర ఈ విధంగా. ఓకేనా. సో ఈ ప్లేసెస్ దగ్గర చక్కగా చేసుకోండి, ఆటోమేటిక్గా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లా అంటే ఇక్కడ మీకు ముక్కు పాట ఎక్కువగా చెప్తున్నాను, కారణం ఏంటంటే మనకి ఇక్కడ ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ కాఫీ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి మొత్తం ఓవరాల్ సెన్స్ ఇక్కడ ఈ టిప్ ఏదైతే ఉందో టిప్ ఆఫ్ ది నోస్ కూడా మీరు చక్కగా మసాజ్ చేస్తారు. ఓకే. సో ఇవి సో సైనస్ పాయింట్స్ ఇవి ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసి లింఫాటిక్ సిస్టమ్ అంటారు, మొత్తం అంతా కూడా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్, ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి చేసుకొని దాంతోపాటు ఏంటంటే టిప్ ఆఫ్ ది ఇయర్స్, టిప్ ఆఫ్ ది మనకి హ్యాండ్స్ టిప్స్ దగ్గర ఇక్కడ ఏంటంటే నర్వ్ ఎండింగ్స్ అంటారు. ఈ టిప్స్ దగ్గర ప్రతి టిప్ దగ్గర చక్కగా ఏం చేస్తారంటే ఫస్ట్ మసాజ్ చేసుకోండి, కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని, ఓకేనా, నువ్వుల నూనె అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలాగా అన్నీ కూడా మొత్తం మసాజ్ చేసుకోండి. అంతా మొత్తం మసాజ్ అయిపోయిన తర్వాత చాలా బాగా పనిచేస్తుంది. సో మసాజ్ చేసేసుకోండి. మసాజ్ అయిపోయిన తర్వాత కొంచెం ఏం చేస్తారంటే చిన్న బౌల్లో ఆయిల్ తీసుకోండి. ఓకేనా. చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని, గోరువెచ్చుకుంటే ఇంకా మంచిది, ఆయిల్ తీసుకొని కొంచెం సేపు డిప్ చేసి ఉంచేసాం. ఆటోమేటిక్గా సర్క్యులేషన్ అంతా కూడా మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ పోర్స్, వీటి ద్వారా డైరెక్ట్గా మన బాడీ అంతా కూడా సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే ఏంటంటే బాడీలో ఎక్సెస్ అంటే వాత తత్వాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తారు. సో చక్కగా ఈ విధంగా చిన్న బౌల్లో వేసుకొని చక్కగా డిప్ చేసేసి ఉంచేసాయి కొంచెం సేపు, ఒక 2 to 3 minutes మ్యాక్సిమం. ఆ తర్వాత అలాగా మసాజ్ చేసుకోండి. ఇవి అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఏంటంటే తిన్నటువంటి ఆహారం ఇక్కడ అబ్జార్ప్షన్ కూడా మనకి చాలా మటుకు తక్కువగా ఉంటుంది. వింటర్ టైంలో ఏంటంటే మనకి ఒంటికి అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అరుగుదల తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఏమంటారంటే అబ్జార్ప్షన్ అది లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము మ్యాక్సిమం బ్యాలెన్స్ చేయడానికి చక్కగా బెల్లి అంటే ఇక్కడ మనకి బొడ్డులోని ఆయిల్ వేసుకోవడం. సో ఇక్కడ బొడ్డులో కూడా మనకి కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు, అలాగే మనకి ప్యూర్ గీ ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు, ఒక 3 చుక్కలు బొడ్లో. అట్లానే నువ్వుల నూనె, ఈ 3 ఏదైనా వేసుకోవచ్చు. చక్కగా బెల్లి అన్నది ఏంటంటే మనకి సెంటర్ పాయింట్, ఓవరాల్ బాడీలో అన్ని నర్వ్స్ అన్నీ కూడా కనెక్ట్ అయినటువంటిది. అలాగే మన ఓవరాల్ హెల్త్ కూడా మనకి బెల్లి అంటే ఇక్కడ మనకి బొడ్డు అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దీనికి కూడా ఇంటర్నల్గా ఆర్గన్స్ అన్నీ కూడా ఏమంటే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. 12 ఆర్గన్స్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే ఓవరాల్గా బాడీలో అబ్జార్ప్షన్ అన్నది ఉంటుంది. అంటే స్టమక్లో మనకి బెల్లి బటన్ అంటారు, అక్కడ మనకి తిన్నటువంటి ఆహారం అన్నది చక్కగా అరుగుతుంది. అలాగే అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి అంటే కడుపు ఉబ్బరము, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అది కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కాన్స్టిపేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వింటర్ సీజన్ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలం ఇవన్నీ ప్రాబ్లమ్స్తో మనం చాలా మటుకు పిల్లలే కాదు పెద్దలు అందరూ కూడా సఫర్ అవుతారు. సో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా బెల్లి బటన్లో చక్కగా వేసుకొని సర్క్యులర్ మోషన్లో ఒక 3 times, అలాగే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులర్ మోషన్లో మనము చేసుకుంటే ఆటోమేటిక్ సెటిల్. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా ఈ పర్టికులర్ ఈ టైంలో మనం పాటించండి. దాంతోపాటు ఇంటర్నల్గా కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆయిల్ పుల్లింగ్ అన్నది కంపల్సరీ చేసుకోండి. సో మార్నింగ్ లేచిన వెంటనే నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ బ్రష్ చేసుకొని పడుకోండి. మార్నింగ్ లేవంగానే చక్కగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మటుకు ఆ వాటర్ ఏదైతే ఉందో అది అమృత పానీయం అని చెప్తారు. ఆ వాటర్ ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చక్కగా మెయిన్గా ఒక స్పూను ఆయిల్, ఇక్కడ ఎలాగంటే మనకి ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అన్నది మనము ఒక స్పూన్ అంటే 1:1 రేషియోలో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన ఆయిల్ అంటే నోట్ నిండా కూడా
పెట్టుకొని, అంటే ఇక్కడ ఒక స్పూన్ అనుకుంటే కనుక ఒక స్పూన్ తీసుకొని బాగా పుక్కలిచ్చాలి. ఈ పుక్కలు ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్లో 16 మజిల్స్ అన్నీ యాక్టివేషన్ జరుగుతుంది. అలాగే ఫేస్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్గా కూడా ఆర్గన్స్, ఇక్కడ మనకి ముఖ్యంగా సెన్స్ ఆర్గన్స్ ఏవైతే అవి కూడా చక్కగా ప్యూరిఫికేషన్ జరుగుతుంది, క్లెన్స్ అవుతుంది, అలాగే డీటాక్సికేషన్ కూడా జరుగుతుంది. సో చక్కగా మొత్తం అంతా కూడా, అలాగే మనకి థ్రోట్ ఇన్ఫెక్షను, అలాగే బ్రీదింగ్ బాగా అందేటట్టు అవుతుంది. ఈ అక్కడ ఏమంటారంటే ఇన్ఫెక్షన్స్ సంబంధించి టాన్సిల్స్ లాంటివి కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మనకి థైరాయిడ్ సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా, థైరాయిడ్ కూడా హైపర్ కావచ్చు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో డైలీ కూడా ఒక 21 డేస్ చేసుకోండి ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకి కోకోనట్ ఆయిల్ కూడా వాడచ్చు, ప్యూర్ కోకోనట్ ఆయిల్, అలాగే మనం గీ కూడా వాడచ్చు. ఓకేనా, లేదంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి అవి 2 కష్టం అనుకుంటే కనుక నువ్వుల నూనె, ప్యూర్ నువ్వుల నూనె, అది కూడా మనకి చక్కగా ఈ ఆయిల్ పుల్లింగ్కి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా పాటించండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. దాంతోపాటు ఇంకో చిన్న టెక్నిక్ చెప్తాను. అంటే ఇక్కడ మనకి ఎక్కువగా బాగా జలుబు ఎక్కువగా ఉంది, చెస్ట్ కంజక్షన్ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే కనుక మనకి ఈ ప్లేస్లో మనకి రెడ్ కలర్ మార్కర్ తీసుకొని మీరు హ్యాపీగా, ఓకేనా, బాగా ముక్కు అంతా కూడా కారుతుంది, చాలా ఎక్కువ కారుతుంది అనుకుంటే కనుక ఈ ప్లేస్లో రెడ్ కలర్ మార్కర్తో మీరు ముక్కు, అంటే ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, కోల్డ్ బాగా ఉంది, ముక్కు అంతా కూడా అంటే ఏమంటారంటే వాటరీ నోస్ అంటారు కదా, సో అది ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక ఈ ప్లేస్లో చక్కగా రెడ్ కలర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు ముక్కు దిబ్బడం తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే ముక్కు కారణం కూడా తగ్గుతుంది. ఇది అట్లాగా అదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఈ ప్లేస్లో రోజు కూడా కంపల్సరీగా ప్రెస్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ప్రెస్ చేసుకోండి, 108 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. బ్రెయిన్ మజిల్స్ యాక్టివ్గా పనిచేస్తే, అలాగే కావాలంటే కనుక మనకి ముద్రలో కూడా కొంచెం సేపు కూర్చోవచ్చు. సో జ్ఞాన ముద్రలో కూడా కొంచెంసేపు కూర్చోండి, 5 minutes, టేక్ డీప్ బ్రీత్ అండ్ రిలీజ్. సో చక్కగా ఏంటంటే జ్ఞాన ముద్రలో కూడా కూర్చోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా పాటించండి, ఈ టిప్స్ పాటించండి, అద్భుతంగా ఈజీగా అంటే సింపుల్గా ఈ రెమెడీస్ పాటిస్తే కనుక మీరు వింటర్ అంతా కూడా హ్యాపీగా, ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల మీకు ముఖ్యంగా ఏంటంటే వైరస్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మీకు అబ్జార్బ్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.